హాయ్ ఎవరివన్, మీకు లాస్ట్ వీడియోలో బ్లాక్లో నన్స్ గురించి మళ్ళీ మైనింగ్ డిఫికల్టీ ఎట్లా ఉంటుంది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో మైనింగ్ డిఫికల్టీ గురించి ఇంకా కొంచెం ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకోండి, ఇది ఒక టార్గెట్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, బిట్కాయిన్ అల్గారిథం ఒక హ్యాష్ వాల్యూని సెట్ చేస్తుంది. దాంట్లో బిలో హ్యాష్లోనే హ్యాష్ అనేది జనరేట్ అవ్వాలి. అబో హ్యాష్ ఉంటే అది నాట్ వ్యాలిడ్ అనమాట. సో హియర్ ఇక్కడ కరెంట్ మనం ఏం తీసుకున్నామంటే ఒక హ్యాష్ వాల్యూ తీసుకున్నాం. ఇది 64 డిజిట్స్, బట్ ఇందులో 19 లీడింగ్ జీరోస్ అనమాట. ఓకేనా, 19 లీడింగ్ జీరోస్ స్టార్టింగ్. Look above its 64 bit target value. -1 to solve the hash by changing the nulls, and it's 19 digits, zeros and 64 bits. So -1 to find the hash under the target value. See the mathematical calculation for understand minus difficulty. ఇప్పుడు ఈ వాల్యూ ఉంది కదా, ఈ వాల్యూ కంటే బిలో రావాలి. ఇప్పుడు హ్యాష్ అంటే మైనస్ సాల్వ్ చేయాలండి ఒక హ్యాష్. ఇది టార్గెట్ వాల్యూ. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు అండర్స్టాండ్ మైనింగ్ డిఫికల్టీ. టోటల్ పాసిబుల్ 64 డిజిట్స్ ఎక్స్ట్రా డెసిమల్ నెంబర్స్. ఇప్పుడు 64 డిజిట్ కదా, అది 64 డిజిట్ కాబట్టి ఇప్పుడు 16 తీసుకున్నామంటే ఎక్స్ట్రా డెసిమల్ నెంబర్స్ ఏంటి, 0 to 16 కదా మొత్తం. టోటల్గా 16^64 అంటే 10^77 పాసిబుల్ ఎక్స్ట్రా డెసిమల్ నెంబర్స్ అన్నమాట. 64 డిజిట్ హ్యాష్ వాల్యూస్. సో వ్యాలిడ్ హ్యాష్ ఏముంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక వాల్యూ సెట్ అయింది కదా, ఇక్కడ 19 జీరోస్ కదా, 19 జీరోస్ కన్నా అబవ్ ఉన్న హ్యాష్ని మనం కన్సిడర్ చేసుకోకూడదు. ఇక్కడ ఓన్లీ బిలో ద టార్గెట్ వాల్యూ ఓన్లీ హ్యాష్ని జనరేట్ చేయాలి మైనర్స్. సో టోటల్ వ్యాలిడ్ హ్యాష్ అంటే 19 లీడింగ్ జీరోస్ కాబట్టి 16^64 మైనస్ 19 డిజిట్స్ 0 కాబట్టి 19ని తీసేయాలి. అప్పుడు 10^54 అనమాట. 10^54 వదిన హ్యాషెస్లో వ్యాలిడ్ హ్యాష్ ఉంది. ప్రాబిలిటీ ఏముంది, దట్ ర్యాండమ్ పిక్డ్ హ్యాష్ ఈజ్ వ్యాలిడ్. ప్రాబిలిటీ అంటే ఛాన్సెస్ అనమాట. అటు ఇటు అదేంటి, టోటల్ వ్యాలిడ్ హ్యాష్ బై టోటల్ హ్యాష్ ఎంత, 10^-23. ఇది ప్రాబిలిటీ. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా ఎట్లా హ్యాష్ ఎంత రేంజ్లో ఎంత తీసుకుంటాం అనేది. టార్గెట్ వాల్యూ బట్టి బేస్ అయి ఉంటుంది అనమాట. ఇప్పుడు అండర్స్టాండ్ మైనింగ్ డిఫికల్టీ. హూ అడ్జస్ట్ ద డిఫికల్టీ? ఎవరు అడ్జస్ట్ చేస్తారు డిఫికల్టీ? టు కాంపన్సేట్ ఫర్ ఇంక్రీజింగ్ హార్డ్వేర్ స్పీడ్ అండ్ వ్యారింగ్ ఇంట్రెస్ట్ ఇన్ ది రన్నింగ్ నోట్స్ ఓవర్ టైమ్. ది ప్రూఫ్ ఆఫ్ వర్క్ డిఫికల్టీ is determined by moving average targeting an average number of blocks per hour. They generated too fast, the difficulty increase. ఇప్పుడు ఈ డిఫికల్టీ అనేది ఎలా బేస్ అయి ఉంటుందంటే, హార్డ్వేర్ స్పీడ్ ఇంక్రీజ్ చేస్తున్నాం. వ్యారింగ్ ఇంట్రెస్ట్ ఉంది రన్నింగ్ నోట్స్ ఓవర్ టైం. స్పీడ్గా నోట్స్ రన్ చేయడం వల్ల ఏమవుతుందంటే డిఫికల్టీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది కదా. అంటే మైనస్ అనేది ఒకేసారి యావరేజ్ నెంబర్ బ్లాక్స్ పర్ అవర్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటారు జనరేట్ చేసి. అందువల్ల ఏమవుతుందంటే ఇఫ్ హ్యాష్ అనేది మోర్ నెంబర్ ఆఫ్ హ్యాష్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది, డిఫికల్టీ అనేది ఇంక్రీజ్ అయిపోద్ది అనమాట. ఈ స్టేట్మెంట్ ఏంటంటే సతోష్ నాకమోటో ఇచ్చారు అనమాట. ఇందులో బిట్కాయిన్ మీకు దీని గురించి తెలియాలంటే బిట్కాయిన్ వైట్ పేపర్ ఉంటుంది, బిట్కాయిన్ పేపర్ అని ఉంటుంది, అది రీడ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు బిట్కాయిన్ జనరేట్ చేయడం మనకి ఏమవుతుంది సిస్టమ్ అంటే CPU, GPU, ASICs. We already discussed about mining hash is below the target value only the hit the block. ఇది అర్థమైంది కదా మీకు. If considered A, B are miners, A miner generates the hashes 10 hashes per second, but B miner generates hashes 5 hashes per second. Which miner get the block hit? A has more chances to getting the hit the block than B. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ AB అనే ఇద్దరు మైనర్స్ ఉన్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ మైనర్ ఏం చేస్తున్నాడంటే 10 hashes per second జనరేట్ చేస్తున్నాడు, బట్ B మైనర్ ఏం చేస్తున్నాడంటే 5 hashes per second అనేది జనరేట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ పరిస్థితిలో ఏ మైనర్ అనేది బ్లాక్ హిట్ చేసే అవకాశం ఉందంటే ఏ మైనర్, ఎందుకంటే ఎక్కువ హ్యాష్ అనేది జనరేట్ చేస్తున్నాడు 10 hashes per second అని. B కంటే
ఇప్పుడు ఆ హ్యాష్ జనరేట్ చేయడానికి సిపియూస్ కావాలి. సిపియు అంటే ఎంత పవర్లో ఉండాలంటే సిపియు, జీపీయూ, ఏఎస్సిఐస్. సిపియు అనేది లెస్ దాన్ 10 mH/s హ్యాష్ పర్ సెకండ్. జీపీయూ అనేది ఏంటంటే లెస్ దాన్ 1 GH అంటే గిగా అనమాట. ఏఎస్సిఐస్ అంటే చిప్ టైపు 110 THz. బేస్డ్ ఆన్ ది ఎక్విప్మెంట్ బట్టి సిపియూ, జీపీయూ ఆర్ ఏఎస్సిఐ బట్టి హ్యాష్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. సిపియూ అనేది లెస్ కంపేర్ టు జీపీయూ. జీపీయూ అనేది లెస్ కంపేర్ టు ఏఎస్ఐసి. ఇది బేసిక్గా మీకు ఇంకా దీని గురించి కావాలంటే గూగుల్ చేస్తే మీకు ఇంకా డీటెయిల్స్ వస్తుంది. సిపియూ, జీపీయూ, ఏఎస్సియూ అంటే సిస్టమ్ కాన్ఫిగరేషన్ అనమాట. అది బేస్డ్ ఆన్ కాన్ఫిగరేషన్ బట్టి ఆ హ్యాష్ జనరేషన్ అనేది బేస్ అయి ఉంటుందని. ఇక్కడ టీహెచ్ అంటే ఏంటి హ్యాష్ అనమాట. హెచ్ అంటే హ్యాష్, ఇక్కడ మెగా, ఇక్కడ గిగా, ఇక్కడ తెరా. ఇప్పుడు మైనింగ్ పూల్ అంటే సింపుల్గా ఏం లేదు. ఇప్పుడు నేను ఒక మైనర్ అనుకో, నేను ఒక బిట్కాయిన్ మైనర్ అనుకో, మీరు ఒక మైనర్, ఇంకా 3-4 ఉన్నారు, అందరూ కలిపి మైనింగ్ పూల్ అంటాం. అంటే ఆల్ సిస్టమ్స్ ఆర్ ఇంక్లూడ్ అయి ఉంటుంది అనమాట ఆ మైనింగ్లో. కాబట్టి అవన్నీ ఇంటర్ కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి మైనింగ్ పూల్. మైనర్స్ ఆర్ మైన్ బిట్కాయిన్ విత్ హ్యాష్ సమ్ జనరేషన్ హ్యాష్ ఆర్ యూజింగ్ ఎగ్జాంపుల్ జీపీయూ. దెన్ సడన్లీ కార్పొరేట్ మైనర్స్ కేమ్ టు పిక్చర్ బిలో. ఇప్పుడు మనం ఈ నార్మల్ మైనర్స్, నేను ఒక సింగిల్ మైనర్, ఇంకొక సింగిల్ మైనర్, మన హ్యాష్ ఏంటంటే జీపీతో రన్ చేసుకుంటున్నాం. 1 జిగా హ్యాష్ పర్ అవర్స్ సెకండ్లో. సారీ, నెక్స్ట్ సడన్గా ఏంటంటే కార్పొరేట్ మైనర్స్ వచ్చారనమాట. కార్పొరేట్ మైనర్స్ ఏంటంటే ఏఎస్సిఐ వాడి గ్రేటర్ దెన్ 110 TH/s జనరేట్ చేస్తారు వాళ్ళు. చూడండి, దోస్ మైనర్స్ ఆర్ మైనింగ్ హ్యాష్ రేట్ ఈజ్ మోర్ గ్రేటర్ దాన్ remaining minus, more chance for corporate miners to hit block. This happened due to the unequal hash rate between the normal miners and corporate miners. దీనివల్ల ఏమవుతుందంటే కార్పొరేట్ మైనర్స్ ఎక్కువ హిట్ బ్లాక్ చేసే అవకాశం ఉంటుంది అనమాట కంపేర్ టు నార్మల్ మైనర్స్ కంటే. ఎందుకంటే హ్యాష్ రేట్స్ అనేది ఎక్కువ ఉంటుంది కదా. అన్ఈక్వల్ హ్యాష్ రేట్ వల్ల కార్పొరేట్ మైనర్స్ బ్లాక్ హిట్ చేసే అవకాశం. బ్లాక్ హిట్టింగ్ అంటే ఏంటంటే బ్లాక్ జనరేట్ చేయడం, అంటే వ్యాలిడేట్ అంటే ఏమంటారు, లెజిటిమేట్ బ్లాక్ అనేది జనరేట్ చేయడం. లెజిటిమేట్ హ్యాష్ టార్గెట్ అంటారు కదా, టార్గెట్లో దాన్ని బ్లాక్ హిట్ చేసామంటారు అనమాట. ఇంకా లాంగ్వేజ్. సమ్ మైనర్స్ కంబైన్ టుగెదర్ టు ఫార్మ్ ఏ గ్రూప్ టు మైన్ బిట్కాయిన్. సమ్ మైనర్స్ ఏం చేస్తారంటే గ్రూప్లో ఫామ్ అయ్యి బిట్కాయిన్ అనేది మైన్ చేస్తూ ఉంటారు అనమాట. డ్యూ టు దిస్ గ్రూప్ మైనింగ్ హ్యాష్ రేట్ జనరేషన్ ఆల్సో ఇంక్రీజ్. దిస్ గ్రూప్ వి కాల్ ఇట్ యాజ్ మైనింగ్ పూల్. చెక్ బిలో. ఇప్పుడు నేను ఒక్కటి అంటున్నాను కదా, అలా ఒక 5-6 మెంబర్స్ సేమ్ వర్క్ చేస్తాను, వాళ్ళందరూ కలిపి ఆ వర్క్ చేస్తున్నారంటే నేను ఒక 10 హ్యాష్/s జనరేట్ చేస్తాను అనుకో, ఇంకో పర్సన్ 10 హ్యాష్/s జనరేట్ చేస్తాను. అలా 5 మెంబర్స్ ఉన్నాం అనుకో 50 అవుద్ది కదా. అప్పుడు హ్యాష్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుద్ది. సో అలా గ్రూప్ని ఏమంటారు, మైనింగ్ పూల్ అంటాం. సారీ, సౌండ్స్ వస్తాయి ఏమనుకో. Above, corporate miner also combined with normal miners to increase his mining hash rate generation. ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి కదా, ఇవన్నీ నార్మల్ యూజర్స్. కార్పొరేట్ మైనర్స్ ఏంటంటే ఆల్సో కంబైన్ విత్ నార్మల్ మైనర్స్ చేసి వాళ్ళ హ్యాష్ రేట్ని ఇంకా ఇంక్రీజ్ చేసుకుంటారు అనమాట. మైనింగ్ పూల్ బెనిఫిట్స్ ఏముంటాయంటే యూ డోంట్ హ్యావ్ టు బై కాస్ట్లీ ఎక్విప్మెంట్. దీనికి ఏం కాస్ట్లీ ఎక్విప్మెంట్ ఏం అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మన సిపి నుంచి కూడా రన్ చేయొచ్చు. యూ డోంట్ హ్యావ్ టు వర్రీ అబౌట్ ద మైనింగ్ సెటప్. మైనింగ్ సెటప్ గురించి ఏం వరీ అవసరం లేదు. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రివార్డ్స్ అకార్డింగ్ టు ద మైనింగ్ పవర్. రివార్డ్స్ అనేది ఓన్లీ మైనింగ్ పవర్ బేస్ చేసుకునే వస్తాయన్నమాట. హై మైనింగ్ పవర్ ఉన్న హై ఛాన్సెస్ ఆఫ్ హిట్టింగ్ బ్లాక్. సో రివార్డ్స్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. నో వేస్టేజ్ ఆఫ్ పవర్ వేస్టేజ్ ఉంది. ఇప్పుడు నన్స్ గురించి చెప్పాను కదా. నన్స్ రేంజ్ ఎట్లా ఉంటుంది, ఏ నెంబర్ నుంచి. నన్స్ అనేది ఏంటంటే నన్స్ ఈజ్ ఏ నెంబర్ మైనస్ యూజ్ టు సాల్వ్ ద మ్యాథమెటికల్ ప్రాబ్లమ్. సో విత్ ది హెల్ప్ ఆఫ్ నన్స్ miners are generate different hashes. When hash below target hash, miners will got the block and rewarded with the bitcoin. సింపుల్గా ఏంటంటే ఇప్పుడు టార్గెట్ వాల్యూ అని చెప్పాను కదా, బిట్కాయిన్ ఆల్గరిథం సెట్ చేసిన వాల్యూ, దానికన్నా బిలో వస్తే అది హిట్ బ్లాక్ అవుతుంది. ఇప్పుడు నన్ అనేది ఇప్పుడు ఆ హ్యాష్ చాలా జనరేట్ చేస్తారు. నన్స్ అని ఉన్నది కదా, ఈ నన్స్ అనేది నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్ని చేంజ్ చేస్తూ ఉంటుంది అనమాట ఫ్రీక్వెంట్గా. 0 1 2 3 4 అని చేంజ్ చేయడం వల్ల ఏమవుతుంది, హ్యాష్ వాల్యూ చేంజ్ అవుతుంటుంది. ఇన్ కేస్ ఇన్ బిట్వీన్ లోయర్ దాన్ ద టార్గెట్ వాల్యూ బ్లాక్ విల్ బి హిట్, అంటే బ్లాక్ అనేది హిట్ అవుతుంది అనమాట.
అప్పుడు ఆ మైనర్కి క్రిప్టోకరెన్సీ రివార్డ్ అనేది అలొకేట్ అవుతుంది. నన్స్ రేంజ్, నన్స్ అనేది ఏంటంటే 32 బిట్ నెంబర్. నన్స్ ఈజ్ ఏ 32 బిట్ నెంబర్. రేంజ్ ఆఫ్ నన్స్ ఏంటంటే 0 to 2^32 - 1 అంటే 2^n-1 ఫార్మ్లో తెలిసి ఉంటుంది, మీకు ఐడియా ఉందా? అంటే 4 × 10⁹ ఈ నెంబర్. ఇక్కడ కొంచెం మ్యాథమెటికల్గా ఉంటుంది, కొంచెం అర్థం చేసుకోండి. నన్స్ రేంజ్ SHA 256 ఆల్రెడీ. టోటల్ నెంబర్ ఆఫ్ పాజిబుల్ యాస్ ఎంత? 16 × 16^64 కదా, అంటే ఈక్వల్ 10^77. నన్స్ ఈజ్ ఏ 32 బిట్ నెంబర్. రేంజ్ ఆఫ్ నన్స్ ఆర్ 4 × 10⁹, బట్ హియర్ హ్యాష్ ఆర్ 10⁷. హియర్ 16 ఇండికేట్స్ హెక్సాడెసిమల్. టోటల్ నెంబర్ 16. ఇక్కడ నన్స్ ఏమో 10⁹, బట్ హ్యాష్ ఏంటంటే 10⁻77 కదా. కానీ ఇక్కడ హ్యాష్ అనేది ఎక్కువ ఉన్నాయి, మోర్ దెన్ హ్యాష్ జనరేట్ అవ్వడం ఛాన్స్ ఉన్నాయి ఈ నన్స్ నెంబర్ కన్నా. ఉన్న నన్స్ నెంబర్ తక్కువ. సో ఎలా, హౌ ఇట్స్ పాసిబుల్ టు జనరేట్ ద టోటల్ హ్యాష్, వ్యాలిడ్ హ్యాష్ యూజింగ్ నన్స్. ఇప్పుడు టోటల్ వ్యాలిడ్ హ్యాష్ ఏంటి? 10⁻77 కదా. టోటల్ నెంబర్ ఆఫ్ నన్స్ దట్ వీ కెన్ జనరేట్ 10 × 10⁻19 కదా. ఇప్పుడు 10⁻77 ఏంటి? గ్రేటర్ దెన్ కదా, గ్రేటర్ దెన్ నెంబర్ ఆఫ్ హ్యాష్ కదా, సారీ నన్స్, నెంబర్ ఆఫ్ నన్స్. దట్ దెర్ ఆర్ నాట్ ఎనఫ్ నన్స్ టు జనరేట్ ద వ్యాలిడ్ హ్యాష్. ఇక్కడ ఇవి సరిపోవు అనమాట వ్యాలిడ్ హ్యాష్ జనరేట్ చేయడానికి ఆ నన్స్. కొంచెం కేర్ఫుల్గానండి. ఏ మోడెస్ట్ మైన్స్ డస్ 10⁸ హ్యాష్/సెకండ్. ఒక మైనింగ్ పూల్ ఏం చేస్తుందంటే 10⁸ హ్యాష్/సెకండ్ జనరేట్ చేస్తుంది అనుకోండి. 4 × 10⁹ కదా. నన్స్ విల్ బి కవర్డ్ ఇన్, అంటే ఈ నెంబర్స్ చేంజ్ అవుతున్నప్పుడు హ్యాష్ కూడా చేంజ్ అవుతుంటుంది ఫ్రీక్వెంట్గా. ఈ నన్స్ నెంబర్స్ ఎంత టైం కవర్ చేస్తాయంటే 10 × 10 ఈ టోటల్ నన్స్ బై ఈ టోటల్ హ్యాష్ సారీ టోటల్ హ్యాష్ రేట్స్ అంటే 40 సెకండ్స్ అనమాట. 40 సెకండ్స్లో కవర్ చేస్తాం. సో వాట్ ద మైనర్స్ డూ వెన్ ఆల్ ద నన్స్ గెట్ ఎగ్జాస్టెడ్ అండ్ మైనర్స్ హ్యావ్ నాట్ హిట్ ద టార్గెట్. ఇప్పుడు ఈ నన్స్ అన్నీ అయిపోయినాయి కానీ మైనర్ అనేది హిట్ చేయలే. అప్పుడు ఏం చేస్తాడు? నన్స్ టు జనరేట్ లెస్ దాన్ హ్యాష్ జనరేషన్. హౌ టు యూజ్ నన్స్ టు జనరేట్ వ్యాలిడ్ హ్యాష్ విత్ హెల్ప్ ఆఫ్ టైమ్ స్టాంప్. ఇప్పుడు వచ్చే కాన్సెప్ట్ ఏంటంటే టైమ్ స్టాంప్. ఇప్పుడు ఈ 40 సెకండ్స్లో ఈ నన్స్ అన్నీ అయిపోతాయి కదా, మళ్ళీ నన్స్ అయినా మళ్ళీ సేమ్ హ్యాష్ జనరేట్ అవుతుంది కదా. కాబట్టి అక్కడ హ్యాష్ అనేది టార్గెట్ వాల్యూ కన్నా బిలో హ్యాష్ అనేది జనరేట్ అవ్వడానికి ఛాన్స్ లేదు. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఏంటంటే టైం స్టాంప్ అనమాట. టైం స్టాంప్ అంటే టైం. ఇప్పుడు ఈ 40 సెకండ్స్లో 1 సెకండ్ దగ్గర ఒక టైము, 2 సెకండ్ దగ్గర ఒక టైము అనేది టైం స్టాంప్ జనరేట్ అవుతుంది కదా. అదే ఇంట్రడ్యూస్ చేశారు. టైం స్టాంప్ కూడా ఇంక్లూడ్ అవుతుంది అనమాట బ్లాక్లో. బ్లాక్ నెంబరు, నన్స్, టైం స్టాంప్, డేటా, ప్రీవియస్ ఇయర్స్, హ్యాష్, ఇవన్నీ కలిపి SHA 256కి వెళ్ళి హ్యాష్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. ఈ టైం స్టాంప్ అనేది సెకండ్ టు సెకండ్ మారిపోతూ ఉంటుంది, చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో నన్స్ కూడా చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఏ మైనర్ ఎగ్జాస్ట్ 4 బిలియన్ నన్స్ ఇన్ 40 సెకండ్స్. మైనర్ ఏం చేస్తున్నాడు? 4 బిలియన్ నన్స్ని 40 సెకండ్స్లో ఎగ్జాస్ట్ చేస్తున్నాడు. ఏ మైనర్ విల్ ఎగ్జాస్ట్ 0.1 బిలియన్ నన్స్ ఇన్ 1 సెకండ్. అంటే 0.1 బిలియన్ నన్స్ని 1 సెకండ్లో ఎగ్జాస్ట్ చేస్తున్నాడు. కరెంట్ హ్యాషింగ్ రేట్ ఈజ్ ఈక్వల్ టు ద 234 మిలియన్ ట్రిలియన్ హ్యాష్/సెకండ్. ఈ కరెంట్ హ్యాషింగ్ రేట్ ఎంత ఉందంటే 234 మిలియన్ ట్రిలియన్ హ్యాష్/సెకండ్ ఉంది. అంటే 4 × 10⁹9 అనేది ఉంది కదా. టోటల్ 4 బిలియన్ ఉంది కదా. నన్స్ విల్ బి కవర్డ్ ఇన్, అంటే టోటల్ నన్స్ బై టోటల్ హ్యాష్ రేట్ ఉంది కదా. ఈ హ్యాష్ రేట్ వేసాం మనకు ఎంత? 4 × 10⁻⁹9 సెకండ్స్. అంటే లెస్ దాన్ సెకండ్స్లో కంటే ఈ హ్యాష్ అనేవి ఎగ్జాస్ట్ అయిపోతున్నాయి. ఎందుకంటే ఇక్కడ మైనింగ్ రేట్ ఎంత చూసారా? 234 మిలియన్ ట్రిలియన్ హ్యాష్/సెకండ్ ఉంది. సో దీనివల్ల ఏమవుతుందంటే లెస్ దాన్ సెకండ్లో అయ్యేలోపే ఆ హ్యాష్ అనేది ఈ నన్స్ అనేది ఎగ్జాస్ట్ అయిపోతుంది. వాట్ షుడ్ ద మైనస్ డూ ఇన్ ద ఐడియల్ టైం? షుడ్ దే వెయిట్ ఫర్ టైమ్ స్టాంప్ టు చేంజ్? అంటే ఇప్పుడు సెకండ్ అనేది చేంజ్ అవుతుంది కదా, కానీ ఇది సెకండ్ కన్నా లెస్ దాన్ టైంలోనే ఎగ్జాస్ట్ అయిపోతుంది. సో
ఇప్పుడు ఆ టైంలో ఏం చేస్తాం, మైనస్ వెయిట్ చేస్తారు. షుడ్ ది వెయిట్ ఫర్ టైమ్ స్టాంప్ టు చేంజ్ అని. టైమ్ స్టాంప్ ఇట్స్ చేంజింగ్ ఎవ్రీ సెకండ్, సో జనరేటింగ్ హ్యాష్ ఆల్సో చేంజ్. దెన్ నన్స్ ఆర్ రీయూజబుల్ టు జనరేట్ హ్యాషెస్, but current hash rate is equal to the 234 million trillion hashes per second. So nuns are will be covered into the 4 into 10 to the power of minus 9 seconds. It's less than a second. అంటే less than a second కంటే ముందే ఎగ్జాస్ట్ అయిపోతుంది ఈ నన్స్ అనేది. వాట్ షుడ్ ద మైనర్ డూ ఇన్ ద ఐడియల్ టైం? ఈ కాన్సెప్ట్ వచ్చి మెంపూల్ అనమాట. ఇప్పుడు మెంపూల్ అంటే ఏంటో చూద్దాం. ఈ క్వశ్చన్ మీకు ఆల్రెడీ రైజ్ అయి ఉంటుంది, ఏంటి లెస్ దెన్ 1 సెకండ్లోనే అయిపోతుంది. దానికి సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు మెంపూల్లోకి రండి. సారీ, హియర్ ట్రాన్సాక్షన్స్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్ ఇన్ ద బ్లాక్ ఫర్ SHA-256 టు జనరేట్ డిఫరెంట్ హ్యాష్. ది నన్స్ ఆర్ exhausted before 1 second. So changing transactions to generate new hashes without fail. For clearing, understand, go through the below POC. ఇక్కడ ఏం చేస్తామంటే ఇప్పుడు లెస్ దెన్ 1 సెకండ్లో అయిపోతున్నాయి నన్స్. సో దాన్ని ఓవర్కమ్ దాన్ని సాల్వ్ చేయాలంటే ఇప్పుడు వాళ్ళు మెంపూల్ అంటే ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా, ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి కదా, ఆ ట్రాన్సాక్షన్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు నేను ట్రాన్సాక్షన్ చేస్తాను, ఇంకో ట్రాన్సాక్షన్ చేస్తాను, ఇంకో మీరు ఒకరు ఇంకో ట్రాన్సాక్షన్ వల్ల మల్టిపుల్ పర్సన్ ట్రాన్సాక్షన్ చేస్తున్న వాళ్ళు ఏమవుతుందంటే ఆ ట్రాన్సాక్షన్ యాడ్ అయ్యేకొద్ది ఆ హ్యాష్ రేట్ అనేది కూడా చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఈ నన్స్తో పాటు ఇది కూడా చేంజ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ చూద్దాం. చూడండి, హౌ యాక్చువల్లీ మైనింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ టేక్స్ ప్లేస్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఒక ట్రాన్సాక్షన్ చేసినప్పుడు దాని ఫీజ్ చూడండి. ఈ ఫీజ్ అనేది 0.0, ఫర్ ఎగ్జాంపుల్ ఎథీరియం కన్సిడర్ చేసుకోండి, 0.888, 0.001, 0.002, 0.006, 0.007, 0.004, 0.005. అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తారా, ఇవి FI ఉన్నాయి కదా, ఇవన్నీ ఏంటంటే అడ్రస్లు అనమాట, కాంట్రాక్ట్ అడ్రస్ అంటాం. ఇప్పుడు ఇందులో ఏంటంటే క్లియర్గా వినండి. ఇప్పుడు ఒక ట్రాన్సాక్షన్ యూజర్ చేసినప్పుడు ఎవరు పిక్ చేస్తారు? మైనర్ కదా పిక్ చేసుకుంది. ఇక్కడ పిక్ చేసేటప్పుడు ఏదైతే హైయెస్ట్ గ్యాస్ ఫీజ్ ఉందో, గ్యాస్ ఫీజ్ అంటే కన్జంప్షన్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెహికల్తో మనం ఇక్కడ నుంచి ఒక విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలనుకోండి, మనకి ఏం కావాలి? పెట్రోల్ కావాలి. వితౌట్ పెట్రోల్ వీ కాంట్ అంటే వెళ్ళలేం వెహికల్లో వెళ్ళాలంటే. సో కమింగ్ టు ఏంటంటే ఇక్కడ ఫీ అనేది ఏంటంటే పెట్రోల్ టైప్ అనమాట. ఈ పెట్రోల్లో ఇక్కడ హై గ్యాస్ ఫీజ్ అంటే ఏది ఫస్ట్ ఏది స్పీడ్గా తీసుకుంటుందో అని దాన్ని బట్టి ఎక్కువ స్పీడ్గా తీసుకుందంటే ఎక్కువ ఫ్యూయల్ తీసుకుందంటే ఎక్కువ స్పీడ్గా వెళ్తుంది కదా వెహికల్. స్పీడ్ ఇంక్రీజ్ చేస్తే యాక్సలరేషన్ చేస్తుంది ఆ టైంలో. సో ఇక్కడ ఏంటంటే ఈ కింద ఎల్లో కలర్లో ఉన్నాయి 4 చూసారా, కంపేర్ టు ఈ 3 అనేది ఎక్కువ ఉన్నాయి ట్రాన్సాక్షన్ ఫీజ్. సో ఈ 4 ఇందులో ఈ ట్రాన్సాక్షన్స్లో తీసుకుంటుంది బ్లాక్లో, అప్పుడు హ్యాష్ అనేది జనరేట్ అవుతుంది కదా. ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ లెస్ దెన్ సెకండ్లోనే ఇదిగో ఇక్కడ లెస్ దెన్ 1 సెకండ్లోనే ఇది యాడ్ అయింది కదా. ఇక్కడ టైం స్టాంపు, ఇక్కడ నన్ వాల్యూ ఫుల్గా ఉంది. నెక్స్ట్ వచ్చి చూడండి, ఇప్పుడు 0.004 వదిలేసింది. నెక్స్ట్ ఏదో 0.002 తీసుకుంది. అంటే ఈ 4 ట్రాన్సాక్షన్ తీసుకోవడం వల్ల మళ్ళీ హ్యాష్ వాల్యూ చేంజ్ అయిపోతుంది కదా. అప్పుడు కూడా లెస్ దెన్ 1 సెకండే ఉంది. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఇక్కడ లెస్ దెన్ 1 సెకండ్లో ఉంది. ఇప్పుడు ఇందాక 0.04, ఇప్పుడు 0.04 వదిలేసి 0.07, 0.06, 0.02, 0.05 తీసుకుంది. అప్పుడు ఏమవుద్ది? టైం స్టాంప్ ఇంకా లెస్ దెన్ ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 58 అని ఉంది, ఇక్కడ 58 అని ఉంది, ఇంకా 1 సెకండ్ అవ్వలేదు. సో ఇక్కడ హ్యాష్ వాల్యూ చేంజ్ అయింది కదా, ఈ ట్రాన్సాక్షన్స్ కూడా చేంజ్ అవ్వడం వల్ల. నెక్స్ట్ వచ్చి చూడండి, నెక్స్ట్ 0.008, 0.001, 0.04 వదిలేసింది తీసేసి ఇప్పుడు ట్రాన్సాక్షన్ ఇవి యాడ్ అయినాయి కదా. ఇప్పుడు హ్యాష్ ఇంకా లెస్ దెన్ 1 సెకండ్ ఉంది. హ్యాష్ అనేది చేంజ్ అవుతుంది కదా, ఇక్కడ ట్రాన్సాక్షన్ వాల్యూ చేంజ్ అయినాయి కాబట్టి. నెక్స్ట్ ఇప్పుడు 1 సెకండ్ అయింది.
1 సెకండ్ కంప్లీట్ అయింది. రిమైనింగ్ ఈ 4 ఉన్నాయి కదా, ఇవి యాడ్ చేసుకుంది. 0.008, 0.001 అంటే ర్యాండమ్గా తీసుకుంది. ఫస్ట్ హయ్యర్ గ్యాస్ ఫేజ్ నుంచి లోయర్ గ్యాస్ ఫేజ్కి వెళ్ళింది అనమాట. ర్యాండమ్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది, హ్యాష్ వాల్యూ చేంజ్ అయింది కదా. ఇక్కడ 1 సెకండ్ అయ్యాక కరెక్ట్గా కంప్లీట్ అయింది. రిమైనింగ్ ఇప్పుడు కంప్లీట్ అయ్యాక ఇది ఫస్ట్లో ఉంది కదా ఇనీషియల్గా 0.06 ఈ యాష్ అనేది తీసుకుంది అనమాట. తీసుకోవడం వల్ల ఏమైంది, హైయర్ గ్యాస్ ఫీజ్ ఉన్న యాష్ తీసుకోవడం వల్ల సెకండ్ మారింది కదా ఇక్కడ. అంటే న్యూ హ్యాష్ జనరేట్ అవుతుంది కదా. టైం స్టాంప్ కూడా మారిపోయింది. ఇందాక మీరు అనుకోవచ్చు ఇందాక కూడా 4 తీసుకుంది కదా అని, కానీ ఆ టైంలో మీరు టైం స్టాంప్ చూడాలి. ఇక్కడ 58 అని ఉంటుంది. ఆ టైం స్టాంప్ బట్టి హ్యాష్ వాల్యూ కూడా చేంజ్ అయిపోతుంది కదా, ఒక బిట్ చేంజ్ అయినా చేంజ్ అయిపోతుంది. సో ఇక్కడ ఈ 4 ట్రాన్సాక్షన్ తీసుకుంది, టైం స్టాంప్ కూడా చేంజ్ అయింది కాబట్టి హ్యాష్ అది మారిపోతుంటుంది. హియర్ యూ అబ్జర్వ్ ద అబౌవ్ పిక్స్. ఫస్ట్ వీ కన్సిడర్ ద మెయిన్ పూల్ హ్యావ్ 8 ట్రాన్సాక్షన్. దీన్ని ఏమంటామంటే ఒక మెయిన్ పూల్ అనమాట. ఈ యువతల పక్క ఉన్నదాన్ని మెయిన్ పూల్ అంటాం. సారీ, 8 ట్రాన్సాక్షన్ తీసుకున్నాం. యాక్చువల్లీ ఇట్ హ్యాస్ మోర్ దాన్ దిస్. యాక్చువల్గా చాలా ఉంటాయి ట్రాన్సాక్షన్, బట్ మన అండర్స్టాండింగ్ కోసం 8 ట్రాన్సాక్షన్ తీసుకున్నాం. బట్ ఫర్ అవర్ అండర్స్టాండ్ పర్పస్ ఫస్ట్ మైనర్ పిక్ ద హైయర్ గ్యాస్ ఫీజ్ ఫర్ ట్రాన్సాక్షన్ బికాస్ హీ వాంట్ హైయర్ ట్రాన్సాక్షన్ ఫీజ్. సో మైనర్ టేక్ ద 0.007, 0.006, 0.005, 0.004. Then hash generated using the nonce. But before 1 second nonce existed. So minor pick the next lower one. Ala lower one. Next further hash timestamp reaches 1 second. Then minor replace previous hash. Sorry. Previous transactions generate చేయడానికి previous hash తీసుకుంటాడు అన్నమాట. 1 second యాడ్ ఇస్తారు. How mempool work behind the scenes. Mempool is a connected nodes with systems. Mempool అనేది ఏంటంటే connected nodes with systems. In this mempool, block indicates the people are in the blockchain doing transactions. They are not mining. Systems are miners. They are solving the mathematical problems. ఇందులో పీపుల్ ఉన్నారు కదా, సింబల్ ఏంటంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు. దే ఆర్ నాట్ మైండ్ చేయట్లేదు. సిస్టమ్స్ ఉన్నాయి కదా, ఈ సిస్టమ్స్ అన్నీ ఏం చేస్తున్నాయంటే సాల్వ్ చేస్తున్నాయి ఈ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్, ఈ ట్రాన్సాక్షన్ యొక్క మ్యాథమెటికల్ ప్రాబ్లమ్. హౌ డూ mempool works behind the scenes? See the above. One person in the blockchain done a transaction, then he informed the nearest nodes to add this blockchain. Here some blockchain, here mempool, not a centralized database. It's everyone in the mempool has equal priority. It's not confirmed by the transaction by the miner. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ యారో సింబల్ ఉంది కదా, ఈ పర్సన్ సారీ ఒక ట్రాన్సాక్షన్ చేసినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే చుట్టూ ఉన్న బ్లాక్స్ ఉన్నాయి కదా, ఈ నోట్స్కి వెళ్తుంది అనమాట. నేను ఒక ట్రాన్సాక్షన్ చేశానని. బట్ ఇక్కడ ఏంటంటే mempool అనేది ఏంటంటే ఒక సెంట్రలైజ్డ్ డేటాబేస్ కాదు. సెంట్రలైజ్డ్ అంటే ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఒక దుక్కున ఉండదు ఫామ్, ఇది డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనమాట. డీసెంట్రలైజ్డ్ డేటాబేస్. ఈ డేటాబేస్లో అంటే ఈ mempool ఏంటంటే ప్రతి ఒక్కరికి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది అనమాట. ఇట్స్ నాట్ కన్ఫర్మ్డ్ ట్రాన్సాక్షన్ బై ద మైనర్. దీన్ని కన్ఫర్మ్ చేయలేదు ఇంకా, కానీ యాడ్ చేయడానికి. ఓకేనా, సేమ్ సిమిలర్గా ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ నెక్స్ట్ ట్రాన్సాక్షన్ యాడ్ అయింది చూడండి, చూసారా, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ నెక్స్ట్ ట్రాన్సాక్షన్ యాడ్ అయింది. సిమిలర్ ఇక్కడ 4 యాడ్ అయింది. ఏదైతే కన్ఫర్మ్ అవుద్దో అవి ఇక్కడ యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట ఈ బ్లాక్స్లో. ఇక్కడ ఈ బ్లాక్స్లో ఫర్ రియల్ వైడ్ అన్కన్ఫర్మ్ ట్రాన్సాక్షన్ 0 BTC. ఇక్కడ దాకా మీకు అర్థమైంది అనుకుంటా. మీకు రిమైనింగ్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నేను ఏమేమి కవర్ చేశానంటే ఏం చెప్పాను, నన్స్ గురించి, మైనర్ డిఫికల్టీలో నన్స్ యొక్క ఇంపార్టెన్స్. ఒకవేళ నన్స్ అనేది లెస్ దెన్ 1 సెకండ్లో ఎగ్జాస్ట్ అయిపోయినప్పుడు ఏం చేస్తాను, ఓవర్కమ్ చేయడానికి మనం ఏం తీసుకొచ్చాం, టైం స్టాంప్ అనేది దాన్ని తీసుకొచ్చాం. ఆ టైం స్టాంప్ వల్ల హ్యాష్ అనేది జనరేట్ అవుతుంది. కానీ
ఇక్కడ టైం స్టాంప్ అనేది ఏంటంటే లెస్ దెన్ ఓన్లీ పర్ సెకండ్కి మాత్రం జనరేట్ అవుద్ది, పర్ లెస్ దెన్ సెకండ్స్లో జనరేట్ అవుద్ది. అప్పుడు ఏంటంటే ట్రాన్సాక్షన్స్ అనేది తీసుకుని ఆ ట్రాన్సాక్షన్స్తో యాష్ జనరేట్ చేసి 1 సెకండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ నుంచి నార్మల్ అంటే రియల్ ట్రాన్సాక్షన్స్ తీసుకుని మళ్ళీ బ్లాక్ హిట్టింగ్కి ట్రై చేస్తూ ఉంటాం. మెయిన్ పోల్ ఎలా వర్క్ అవుద్దో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. నెక్స్ట్ వీడియోలో వచ్చి ట్రాన్సాక్షన్ UTXOs అంటే ఏంటి వీటి గురించి చెప్తాను నేను. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో